Hello aspirants, welcome back to Granthalay. In this session, we'll be going to discuss the most requested and demanded video from the students that was economy marathon అండి. సో మీకు ఈ పర్టికులర్ సెషన్లో ఎకానమీ రివిజన్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. అవునా, ప్రీవియస్గా చాలామంది ఆస్పిరెంట్స్ కమెంట్స్లో నాకు మెన్షన్ చేసిన హై డిమాండెడ్ అండ్ రిక్వెస్టెడ్ సబ్జెక్ట్ ఎకానమీ. ఓకే, సో ఇంకా మనకి వెయిట్ చేయాల్సిన పని లేదండి, ఎందుకంటే మనకి ఎగ్జామినేషన్ చాలా నియర్ బైలో ఉంది. సో మనం డిస్కస్ చేస్తూ వెళ్దాము, ఎంసీక్యూస్తో పాటుగా కాన్సెప్ట్స్ కూడా కవర్ చేద్దాము. వీలైనంత వరకు మనం క్లాసెస్లో డిస్కస్ చేయడానికి ట్రై చేద్దామండి. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, మీకు సిరీస్ కంటిన్యూ అవ్వాలి అంటే నాకు కమెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ని కూడా మెన్షన్ చేయండి. క్లాస్ కంప్లీట్గా వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, సో మీకు ఈ సెషన్ నచ్చినట్లయితే నెక్స్ట్ కూడా మనం ఎకానమీ రివిజన్ని కంటిన్యూ చేద్దాము. ఓకేనా? సో ప్రతి ఒక్కరు ఎవరైతే వీడియో చూస్తున్నారో కమెంట్స్లో మీరు మీ ఫీడ్బ్యాక్ని మెన్షన్ చేయండి. సో నేను దాన్ని బట్టి మీకు ఫర్దర్ ఒకవేళ ఎకానమీ సిరీస్ కంటిన్యూ చేయాలా లేదంటే అదర్ సబ్జెక్ట్ ఏదైనా స్టార్ట్ చేయాలా అనేది ప్లాన్ చేస్తాను. ఓకేనా? సో బేస్డ్ ఆన్ యువర్ కమెంట్స్ అండ్ యువర్ రెస్పాన్సెస్ అండి. అండ్ అలాగే మీకు ఈ పర్టికులర్ క్లాస్లో మనం వీలైనంత వరకు కొన్ని చాప్టర్స్ని కవర్ చేద్దాము. నెక్స్ట్ ఒకవేళ సెషన్స్ మీకు హెల్ప్ఫుల్ అవుతున్నాయి అంటే నేను కంటిన్యూ చేస్తాను ఫర్దర్ అప్కమింగ్ క్లాసెస్లో. ఓకేనా? అండ్ మీకు గ్రంథాలయ యాప్లో గ్రూప్ 2 and 3 టెస్ట్ సిరీస్ అవైలబుల్గా ఉంది 449 రూపీస్కి. మీకు యాక్చువల్గా ఇందులో 20 టెస్ట్లు కవర్ అవుతాయి. ఒక్కొక్క టెస్ట్కి 150 క్వశ్చన్స్ అండి. తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో అవైలబుల్గా ఉంది. ఓకేనా? అండ్ అలాగే ఎకానమీ టెస్ట్ సిరీస్ అనేది స్పెషల్గా మళ్ళీ చాప్టర్ వైజ్గా 15 టెస్ట్లు అనమాట. ఒక్కొక్క టెస్ట్కి 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో రీసెంట్గా రిలీజ్ చేసిన సర్వే, బడ్జెట్, ఓకే, ఎకనామిక్ అవుట్లుక్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అవుతాయి అన్నమాట క్వశ్చన్స్ అనేవి. ఓకేనా? అండ్ ఇది మీకు 99 రూపీస్కి మాత్రమే అవైలబుల్గా ఉంది. సో ఇలాంటి ప్రైస్ మీకు ఫర్దర్ ఉండకపోవచ్చండి. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ గో త్రూ ద కోర్స్. ఓకే, మీరు ప్లే స్టోర్కి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అలాగే డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను నేను. ఓకే, సో నౌ లెట్ us స్టార్ట్ ద సెషన్. ఓకే, సో ఇప్పుడు మనం ఎకానమీ రివిజన్ స్టార్ట్ చేద్దామండి. సో ఫస్ట్ యాక్చువల్గా ఈరోజు అయితే మనము మ్యాక్సిమం ఏ టాపిక్స్ని కవర్ చేద్దాము అంటే, ఓకే, సో వీలైనంత వరకు మనం ఫస్ట్ 2 to 3 యూనిట్స్ని కవర్ చేయడానికి ట్రై చేద్దామండి. ఓకేనా? సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. దెర్ ఈజ్ ఎ ఇండియన్ కంపెనీ డూయింగ్ బిజినెస్ ఇన్ చైనా. ద ప్రాఫిట్ మేడ్ బై ద కంపెనీ విల్ బి ద పార్ట్ ఆఫ్. ఓకే, చైనాలో ఒక భారతీయ కంపెనీ వ్యాపారం చేస్తుంది. కంపెనీ చేసిన లాభం ఇందులో భాగంగా ఉంటుంది. అది ఇండియా యొక్క జిఎన్పి అండ్ చైనాస్ యొక్క జీడిపి అన్నారు. ఓకే, సో ఇక్కడ మరి ఏ పర్టిక్యులర్ దాంట్లో ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ అనమాట. ఓకే, ప్రాఫిట్స్ దేంట్లో పార్ట్ అని అడిగారండి. ఇప్పుడు ఏమన్నారు, ఇండియన్ కంపెనీ అనేది చైనాలో బిజినెస్ చేస్తున్నారు. ఓకే, చైనాలో ఎస్టాబ్లిష్ చేశారు, కానీ అది ఇండియాలో రిజిస్టర్ అయిన కంపెనీ యాక్చువల్గా. బట్ అక్కడ కూడా అది యాక్చువల్గా చైనాలో బిజినెస్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ కంపెనీకి చైనాలో చేస్తున్న బిజినెస్ ఏదైతే ఉందో దానికి ప్రాఫిట్స్ అనేవి వస్తున్నాయి. మరి ఆ ప్రాఫిట్స్ దేంట్లో భాగమని అడిగారు. ఓకేనా? సో ఒకటి 1 ఓన్లీ 1 అన్నారు, ఓన్లీ 2, బోత్ 1 and 2, నైదర్ 1 nor 2 అన్నారు. యాక్చువల్గా ఇది ఆన్సర్ ఏంటి అండి, దట్ ఈస్ బోత్ 1 and 2, ఆప్షన్ సి అనమాట. ఎందుకోసం బోత్ 1 and 2 అని అంటే, ఇప్పుడు ఇది ఇండియాలో రిజిస్టర్ అయిన కంపెనీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇక్కడ తెలియాల్సిన కాన్సెప్ట్స్ ఏంటి అంటే, జిఎన్పి అంటే ఏంటి, జీడిపి అంటే ఏంటి, ఒక కంట్రీది జిఎన్పి అంటే ఏంటి, జీడిపి అంటే ఏంటి. సో ఇది మీకు ఐడియా ఉంటే ఈజీగా మీరు ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ ఏదైతే అర్థమవుతుందో ఆ కాన్సెప్ట్ని బట్టి మీరు క్వశ్చన్ని సాల్వ్ చేస్తారు. సో ఫస్ట్ మనం కాన్సెప్ట్ నేర్చుకుందాం. ఓకేనా? సో మీకు ఈ రివిజన్ సెషన్స్లో ఎలా ఉంటాయి అంటే క్వశ్చన్స్తో పాటు కాన్సెప్ట్స్ని కూడా కవర్ చేస్తాను. ఓకేనా? సో నౌ లెట్ us మూవ్ ఇన్ టు ద టాపిక్ అండి. ఏంటి, జిఎన్పి అన్నాం, అవునా? సో గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అన్నాం. అయితే జిఎన్పి అనేది ఏంటి అంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎన్ అనే పదం ఉంది కదా, నేషనల్స్ అండి. ఓకేనా? నేషనల్స్ అంటే ఇప్పుడు ఇండియన్స్ ఎవరైతే ఇండియాలో ప్రొడ్యూస్ చేస్తున్నారో, ఓకేనా, ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారో వాళ్ళు ఇంక్లూడ్ అవుతారు. ప్లస్ ఇండియన్స్ అదర్ నేషన్స్లో కూడా వాళ్ళు ఇన్కమ్ ఉంటుంది, అవునా? సో దాన్ని కూడా మనకి ఇక్కడ ఇంక్లూడ్ అవుతాయి. అంటే కంప్లీట్గా ఇండియన్స్ ఎవరైతే ఇండియాలో అయినా లేదా అవుట్ ఆఫ్ కంట్రీ అయినా కూడా ఆ ఇన్కమ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు ఒక స్పెసిఫిక్ టైం పీరియడ్కి. ఓకేనా? సో దాన్ని ఇక్కడ ఏమన్నారు అంటే గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. ఓకే, నేషనల్స్ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అది ఏ కంట్రీ, నాట్ ఓన్లీ ఇండియన్స్, ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నాను, బట్ ఏ కంట్రీ యొక్క జిఎన్పి అయినా కూడా నేషనల్స్ వాళ్ళు జనరల్గా ద మనీ వాల్యూ అనమాట. దేని యొక్క మనీ వాల్యూ, ఆఫ్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ విచ్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై ద నేషనల్స్. ఓకేనా? విత్ ఇన్ అ స్పెసిఫిక్ టైం పీరియడ్. ఓకే, దాన్ని జిఎన్పి అని అంటాము. మరి జీడిపి అంటే ఏంటి? జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అండి. ఇది డొమెస్టిక్ అన్నారు, అవునా? ఇక్కడ డి అనే పదం ఉందా. డొమెస్టిక్ అంటే ఏంటి, విత్ ఇన్ అ టెరిటరీ. ఇప్పుడు ఇండియా ఉందనుకుందామండి. సో ఇప్పుడు ఇండియాలో ఇది డొమెస్టిక్ ఏరియా కదా, అవునా? అంటే జాగ్రఫికల్ ఏరియాని కన్సిడర్ చేస్తారనమాట.
అర్థమైందా? ఇప్పుడు ఈ డొమెస్టిక్ అంటే ఈ జియోగ్రఫికల్ ఏరియాలో వేరే అదర్ కంపెనీస్ వచ్చి అంటే అదర్ కంట్రీస్ యొక్క కంపెనీస్ వచ్చి ఇండియాలో అవి ఎస్టాబ్లిష్ చేసినా కూడా వాటి ఇన్‌కమ్ ఇప్పుడు దేనికి కాలిక్యులేట్ అవుతుంది? మనం ఎందులో ఇంక్లూడ్ చేస్తాము? జీడీపీలో ఇంక్లూడ్ చేస్తాము. అర్థమైందా? సో, ఆ విధంగా అన్నమాట. ఏ కంట్రీ యొక్క డొమెస్టిక్ ఏరియా అంటే జియోగ్రఫికల్ ఏరియాని బట్టి ఓకేనా? సో, ఆ పర్టిక్యులర్ కంట్రీ యొక్క జీడీపీని కాలిక్యులేట్ చేస్తారు ఒక స్పెసిఫిక్ టైమ్ పీరియడ్‌కి. ఆర్ యూ క్లియర్? సో, అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ జీఎన్‌పీ, జీడీపీ అని అన్నప్పుడు మీకు ఒక స్పెసిఫిక్ టైమ్ పీరియడ్ అన్నాను కదా! సో, ఫైనాన్షియల్ ఇయర్ అనేది ఐడియా ఉండాలి. అయితే ఇండియాలో ఫైనాన్షియల్ ఇయర్ మీరు చూసుకుంటే ఏప్రిల్ 1 నుండి మార్చ్ 31 అండి. దీన్ని ఫైనాన్షియల్ ఇయర్‌గా ఇండియాలో కన్సిడర్ చేస్తారనమాట. ఒక స్పెసిఫిక్ టైమ్ పీరియడ్‌ని. ఓకేనా? అంటే ఈ పర్టిక్యులర్ టైమ్ పీరియడ్‌లోనే జీఎన్‌పీ కానీ, జీడీపీ కానీ కాలిక్యులేట్ చేస్తారు ఇండియాలో. ఓకే. ఇప్పుడు మీకు జీఎన్‌పీ అంటే ఏంటి? జీడీపీ అంటే ఏంటి? ఒక ఫైనల్ ఐడియా వచ్చింది కదా! ఓకే. సో, మరి ఇప్పుడు నేను క్వెషన్ సాల్వ్ చేస్తున్నాం ఇప్పుడు. ఇప్పుడు మీకు క్లియర్ అయిందా? అంటే ఇప్పుడు ఇండియా యొక్క జీఎన్‌పీలో ఇంక్లూడ్ అవుతుంది. ఎందుకు? నేషనల్స్ అన్నారు. ఇక్కడ ఇండియన్ కంపెనీ అన్నారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి. జనరల్‌గా ఒక కంపెనీ చైనాలో బిజినెస్ చేస్తుంది అని అంటే, దాని ప్రాఫిట్స్ అప్పుడు చైనా యొక్క జీడీపీ అవుతుంది. చైనా యొక్క జీఎన్‌పీ అవుతుంది. కానీ ఇక్కడ స్పెసిఫిక్‌గా మనకి ఇండియన్ కంపెనీ అని మెన్షన్ చేశారు. అవునా? సో, ఇండియన్ కంపెనీ అంటే అది ఇండియాలో రిజిస్టర్ అయింది. అప్పుడు ఇండియా యొక్క నేషనల్స్ అక్కడ ఎస్టాబ్లిష్ చేసినట్టు కదా! సో, అది మనకి ఇండియన్ జీఎన్‌పీలో ఇంక్లూడ్ అవుతుంది. అలాగే చైనాలో ఎస్టాబ్లిష్ అయింది. సో, చైనా యొక్క జియోగ్రఫికల్ ఏరియాలో ఎస్టాబ్లిష్ అయింది. అంటే ఆ డొమెస్టిక్ ప్రొడక్ట్‌లోకి అది వస్తుంది. ఓకే. సో, చైనా యొక్క జీడీపీలోకి కూడా ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. అర్థమైంది కదా! ఇండియా జీఎన్‌పీలోకొస్తుంది. అండ్ చైనా యొక్కనేమో డొమెస్టిక్‌లోకొస్తుంది. ఓకేనా? సో, ఈ ప్రాఫిట్స్ అనేవి రెండిట్లో కూడా విల్ బి ద పార్ట్ అండి. ఓకేనా? అది ఇండియన్ కంపెనీ కాబట్టి మనం ఇండియన్ జీఎన్‌పీని కాలిక్యులేట్ చేస్తున్నాము. ఓకేనా? సో, బోత్ 1 అండ్ 2. ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్. రైట్? సో, ఇక్కడ మీరు కాన్సెప్ట్ కూడా క్లియర్ అయింది కదా! జీఎన్‌పీ అంటే ఏంటి? జీడీపీ అంటే ఏంటి? ఫైనాన్షియల్ ఇయర్ ఇండియాలో దేన్ని ఏ పర్టిక్యులర్ పీరియడ్‌ని కన్సిడర్ చేస్తారు అనేది. రైట్? లెట్ అస్ మూవ్ ఇంటు ద నెక్స్ట్ క్వెషన్ అండి. ఏంటది? ఇన్ అన్ ఓపెన్ ఎకానమీ ఓకే. ఏంటంటది? ఇన్ అన్ ఓపెన్ ఎకానమీ నేషనల్ ఇన్‌కమ్ వై ఆఫ్ ద ఎకానమీ ఈస్. ఓకే. ఇక్కడ కొన్ని లెటర్స్ చూసుకోండి. సి అంటే మనకి విచ్ స్టాండ్స్ ఫర్ కన్జంప్షన్ అండి. ఓకే. అండ్ ఐ స్టాండ్స్ ఫర్ ఇన్వెస్ట్‌మెంట్, జి స్టాండ్స్ ఫర్ గవర్నమెంట్ ఎక్స్‌పెండిచర్, ఎక్స్ ఏమో టోటల్ ఎక్స్‌పోర్ట్స్, ఎం ఏమో టోటల్ ఇంపోర్ట్స్ అండి. ఓకేనా? సో, మరి నేషనల్ ఇన్‌కమ్ ఈక్వేషన్ ఏంటి? ఓకే. రైట్? సో, నౌ లెట్ అస్ మూవ్ ఇంటు ద కాన్సెప్ట్. సో, ఫస్ట్ ఇక్కడ మీరు ఈక్వేషన్స్ ఒకసారి చూడండి. వై అంటే నేషనల్ ఇన్‌కమ్ అండి. వై ఈజ్ ఈక్వల్స్ టు సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ అన్నారు. ఓకేనా? వై ఈజ్ ఈక్వల్ టు సి ప్లస్ ఐ ప్లస్ జి మైనస్ ఆఫ్ బ్రేసెస్ ఎక్స్ మైనస్ ఎం అన్నారు. వై ఈజ్ ఈక్వల్స్ టు సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం. వై ఈజ్ ఈక్వల్స్ టు సి ప్లస్ ఐ మైనస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం అన్నారు. ఓకేనా? సో, యూజువల్‌గా ఇక్కడ మనం చూస్తే ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు ఎప్పుడైనా కూడా నేషనల్ ఇన్‌కమ్ అని అన్నాము. అవునా? సో, నేషనల్ ఇన్‌కమ్ అనేది జనరల్‌గా ఏంటండి ఇది? నెట్ వాల్యూ అండి. నెట్ వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ ఇన్ అ ఇయర్ అండి. ఓకే. ఎస్పెషల్లీ ఇన్ అ కంట్రీ. సో, ఆ నెట్ వాల్యూనే ఏమంటున్నాం ఇక్కడ? నేషనల్ ఇన్‌కమ్ అంటున్నాము. ఓకేనా? సో, ఇది సీఎస్ఓ డిఫైన్ చేసిన డెఫినేషన్ అనమాట. సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ డిఫైన్ చేసిన నేషనల్ ఇన్‌కమ్ యొక్క డెఫినేషన్. నెట్ వాల్యూ ఆఫ్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఒక దేశంలో ఓకేనా? ఒక పర్టిక్యులర్ పీరియడ్‌లో ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ ఇన్ ఎ ఇయర్ అండి. ఓకే. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నెట్ వాల్యూ అన్నాను. అవునా? సో, నెట్ వాల్యూ అన్నప్పుడు మనకిక్కడ డెప్రిసియేషన్ కూడా కన్సిడర్ చేస్తారండి. వేర్ అండ్ టేర్ కూడా ఉంటుంది. అండ్ అలాగే నెట్ వాల్యూ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ ఇంక్లూడ్ అవుతుంది. వాల్యూ ఆఫ్ కన్స్యూమర్ గూడ్స్ ఉంటాయి. క్యాపిటల్ గూడ్స్ ఉంటాయి. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటి అంటే నేషనల్ ఇన్‌కమ్ కాలిక్యులేట్ చేసినప్పుడు దేర్ షుడ్ బి నో డబుల్ కౌంటింగ్ అండి. ఎందుకంటే నో డబుల్ కౌంటింగ్ ఆఫ్ ఫైనల్ గూడ్స్. బికాస్ ఇక్కడ ఫైనల్ గూడ్స్ అన్నా మనం డబుల్ కౌంటింగ్ అంటే జనరల్‌గా ఇంటర్మీడియేట్ గూడ్స్ ఉంటాయి. ఫైనల్ గూడ్స్ ఉంటాయి. ఇంటర్మీడియేట్ గూడ్స్ అంటే రా మెటీరియల్ అండి. ఓకే. ఫైనల్ గూడ్స్ అంటే ఒక ప్రొడక్ట్ కంప్లీట్‌గా తయారయిన తర్వాత మార్కెట్‌లోకి వెళ్ళినప్పుడు దాన్ని ఫైనల్ గూడ్ అంటాం. ఓకేనా? ఇంటర్మీడియేట్ గూడ్స్ అంటే జనరల్‌గా రా మెటీరియల్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి గోధుమ పిండి ఉందామనుకుందామండి. ఓకేనా? సో, అదేంటి మనకి రా మెటీరియల్. దాన్ని మనం సంథింగ్ లైక్ ఏదైనా ఇప్పుడు ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సమోసాని ప్రిపేర్ చేసాం. లైక్ మైదాతోని. ఓకేనా? సో, మైదా అనేది ఇంటర్మీడియేట్ గూడ్ అయితే సమోసా అనేది ఒక ఫైనల్ ప్రొడక్ట్‌గా తయారయ్యి అది మార్కెట్‌లోకి వెళ్ళి ఒక సర్టెన్ ప్రైస్‌తో ఉంటుంది. అది మనకి ఫైనల్ గూడ్ అవుతుంది. ఓకే. కానీ కొన్ని సార్లు ఏమవుతుంది అంటే ఇప్పుడు ఇంటర్మీడియేట్ గూడ్‌ని మనం రా మెటీరియల్‌గా చూస్తాము. అండ్ అలాగే కొన్నిసార్లు దానికి ఇప్పుడు మైదాకి మార్కెట్ వాల్యూ కూడా ఉంటుంది కదా! ఆ పర్టిక్యులర్ ప్రొడక్ట్‌కి. సో, అలా డబుల్ కౌంటింగ్ అనేది ఉండకూడదు ఫైనల్ గూడ్స్‌కి అనేది నేషనల్ ఇన్‌కమ్‌లో ఒకటి అన్నమాట. ఓకేనా? సో, ఇది చూసుకోవాలి.
ఓకే. మనం మనీ వాల్యూని చూసేటప్పుడు ఇవి చూసుకోవాలండి. దేర్ షుడ్ బి నో డబుల్ కౌంటింగ్. మనీ వాల్యూని కౌంట్ చేస్తున్నప్పుడు. ఓకేనా? అండ్ అలాగే గూడ్స్ అండ్ సర్వీసెస్ లైక్ వాల్యూ ఆఫ్ కన్స్యూమర్ గూడ్స్‌ని, క్యాపిటల్ గూడ్స్‌ని తీసుకోవాలి. అండ్ నెట్ వాల్యూ ఆఫ్ ఫారెన్ గూడ్స్ ఉండాలి. ఒక 1 ఫైనాన్షియల్ ఇయర్‌ని కన్సిడర్ చేయాలి. ఓకేనా? సో, ఇదంతా కూడా మనీ వాల్యూని మనం కన్సిడర్ చేస్తున్నప్పుడు. అర్థమైందా? నేషనల్ ఇన్‌కమ్‌కి సంబంధించి. ఎస్పెషల్లీ నేషనల్ ఇన్‌కమ్ అనేది ఎందుకోసం కాలిక్యులేట్ చేస్తామండి? దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి మనకి? నేషనల్ ఇన్‌కమ్ అనక జాతీయ ఆదాయం అంటే ఏంటి జనరల్‌గా అయితే మనకి? అది ఒక ఎకానమీ అంటే ఇప్పుడు సపోజ్ ఇండియన్ ఎకానమీ మనం దాని యొక్క పెర్ఫార్మన్స్ కానీ, స్ట్రక్చర్ కానీ దేన్ని బట్టి తెలుస్తుంది మనకి? జాతీయ ఆదాయంని బట్టి ఆ పర్టిక్యులర్ కంట్రీ అంటే ఆ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు. అండ్ అలాగే దాని యొక్క మాక్రో ఎకనామిక్ పారామీటర్స్ అంటే దాని డిమాండ్ కానీ, సప్లై ఎలా ఉంది? ఇన్‌ఫ్లేషన్ ఉందా? ఇన్వెస్ట్‌మెంట్స్ ఎలా జరుగుతున్నాయి? ఓకేనా? సెక్టోరియల్ కాంట్రిబ్యూషన్ ఎలా ఉంది? అండ్ అలాగే అదర్ సెక్టార్స్ సంబంధించిన కంపారిజన్స్ చూడొచ్చు మనం నేషనల్ ఇన్‌కమ్ కాలిక్యులేట్ చేయడం వల్ల. ఓకే. అండ్ అలాగే డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంది నేషనల్ ఇన్‌కమ్‌ది. ఓకే. అండ్ టాక్సేషన్‌లో ఏవైనా కొత్తగా రిఫార్మ్స్ ఇంట్రొడ్యూస్ చేయాలా అనేది. రైట్? సో, ఇదంతా కూడా ఏంటి అంటే నేషనల్ ఇన్‌కమ్‌ని కాలిక్యులేట్ చేయడం వల్ల మనకి ఉండే ఇంపార్టెన్స్ అన్నమాట. ఓకే. అండ్ నౌ మూవింగ్ టు ద కాన్సెప్ట్ అండి. సో, మ్యాథమెటికల్ ఈక్వేషన్ ప్రకారంగా నేషనల్ ఇన్‌కమ్‌ని ఇక్కడ ఏ పర్టిక్యులర్ ఫార్ములాతో కాలిక్యులేట్ చేస్తామండి? ఆప్షన్ 3 దట్ ఈస్ నేషనల్ ఇన్‌కమ్ ఈజ్ ఈక్వల్స్ టు కన్జంప్షన్ ప్లస్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లస్ గవర్నమెంట్ ఎక్స్‌పెండిచర్ ఓకే. ప్లస్ ఎక్స్‌పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ అండి. టోటల్ ఎక్స్‌పోర్ట్స్ మైనస్ టోటల్ ఇంపోర్ట్స్ అన్నమాట. ఓకేనా? సో, ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. క్లియర్ కదా నేషనల్ ఇన్‌కమ్ అనే కాన్సెప్ట్‌లో. అండ్ నేషనల్ ఇన్‌కమ్‌లో మనీ వాల్యూ కన్సిడర్ చేసినప్పుడు డబుల్ కౌంటింగ్ ఉండకూడదు ఫైనల్ గూడ్స్. ఇది మేజర్ పాయింట్ అండి. ఎగ్జామ్‌లో ఇది అడిగే ఛాన్సెస్ ఉంటాయి మీకు. ఓకేనా? నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ రిలేటెడ్ టు ద హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అండి. ఓకే. సో, దట్ ఈస్ అగ్రికల్చరల్ గ్రోత్ రేట్. ఆప్షన్ సెకండ్ స్టేట్మెంట్ ఏమో జీడీపీ గ్రోత్ రేట్ అండి. థర్డ్ స్టేట్మెంట్ యావరేజ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ అబౌవ్ 3.5%. ఫోర్త్ స్టేట్మెంట్ గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్ గ్రోత్ రేట్ అన్నారు. ఓకేనా? ఏది హిందూ వృద్ధి రేటుకు సంబంధించినది అని అడిగారు. ఓకేనా? సో, దీంట్లో మీరు క్లియర్‌గా చూసుకున్నట్లయితే ఆప్షన్ 2 అండ్ 3 అండి. ఓకేనా? సో, ఆప్షన్ బి అన్నమాట. సెకండ్ అండ్ థర్డ్ స్టేట్మెంట్స్ కరెక్ట్ ఇక్కడ. ఎందుకోసము అని అంటే ఒకసారి చెప్తాను వినండి. హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ ఏదైతే ఉందో ఓకేనా? సో, ఇది యాక్చువల్‌గా దీని యొక్క కాన్సెప్ట్ వైస్‌గా మనం వెళ్తే హిందూ గ్రోత్ రేట్ అనేది ఫర్ ద ఫస్ట్ టైమ్ దీన్ని కాయిన్ చేసింది ఎవరు అని అంటే దట్ వాస్ బై ద ప్రొఫెసర్ రాజ్ కృష్ణ అండి. ఈ నేమ్ గుర్తుండాలి. తను ఇండియన్ ఎకనామిస్ట్ అన్నమాట. ఎవరు? ఇండియన్ ఎకనామిస్ట్ అండి తను. ఓకే. సో, తను జా భారతీయ ఆర్థికవేత్త అన్నమాట రాజకృష్ణ గారు. సో, రాజ్ కృష్ణ గారు 1978లో ఎస్పెషల్లీ ఏంటి అంటే స్లో గ్రోత్‌ని కానివ్వండి ఓకే. అండ్ బ్యాక్ డ్రాప్ ఆఫ్ సోషలిస్ట్ ఎకనామిక్ పాలిసీస్ గురించి వీటికి అగైనెస్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు. అండ్ అలాగే హిందూ గ్రోత్ రేట్ అనేది జనరల్‌గా దేనికి రిలేట్ అయ్యి ఉంటుంది అంటే జీడీపీకి రిలేట్ అయ్యి ఉంటుందండి హిందూ గ్రోత్ రేట్ అనేది. ఓకేనా? దేనికి రిలేట్ అయ్యి ఉంటుంది? జీడీపీకి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్‌కి. అంటే యాన్యుయల్ గ్రోత్ రేట్ అనేది ఇండియాస్ యొక్క ఎకానమీ అంటే బిఫోర్ ఎకనామిక్ రిఫార్మ్స్ అండి. 1991లో ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చాయి. ఏంటవి? ఎల్‌పీజీ రిఫార్మ్స్ అంటాం కదా! లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్ అని. సో, బిఫోర్ దీస్ ఎకనామిక్ రిఫార్మ్స్ ఆఫ్ 1991 ఓకే. సో, యాన్యుయల్ గ్రోత్ రేట్ ఆఫ్ ఇండియాస్ ఎకానమీ విచ్ వాస్ యావరేజ్డ్ దట్ ఈస్ 4% అండి. ఎస్పెషల్లీ ఏ పర్టిక్యులర్ పీరియడ్‌లో అంటే 1950స్ నుండి 1980స్ వరకనమాట. సో, దీన్నే హిందూ గ్రోత్ రేట్‌గా కన్సిడర్ చేయడం జరిగింది. ఓకేనా? సో, అది ఇక్కడ మీరు కాన్సంట్రేట్ చేయాలి. సెకండ్ అండ్ థర్డ్ స్టేట్మెంట్ ఎందుకన్నాను? ఓకే. సో, సెకండ్ అండ్ థర్డ్ స్టేట్మెంట్స్ చూసుకుంటే యావరేజ్‌గా 4% అన్నారు. అంటే ఇక్కడ 3.5% అనేది. ఓకేనా? సో, ఆప్షన్ 3 కరెక్ట్. అండ్ అలాగే హిందూ గ్రోత్ రేట్ దేనికి రిలేటెడ్ అన్నానండి? అది జీడీపీ గ్రోత్ రేట్‌కి రిలేటెడ్‌గా. ఓకేనా? సో, ఆప్షన్ 2 అండ్ 3 వర్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్. ఓకే. ఇక్కడ ఆప్షన్ బి అనేది మీకు పర్ఫెక్ట్ ఆన్సర్. ఇది అగ్రికల్చర్ గ్రోత్ రేట్‌కి కాదండి. అండ్ అలాగే క్యాపిటల్ ఫార్మేషన్ గ్రోత్ రేట్‌కి కూడా ఇది రిలేట్ అయ్యి ఉండదు. ఓకేనా? హిందూ గ్రోత్ రేట్ కంట్రీ యొక్క జీడీపీని బట్టి ఓకే. గ్రోత్ రేట్‌కి రిలేట్ అయ్యి ఉంటుంది. ఆర్ యూ క్లియర్? అండ్ అలాగే ఇది 1950స్ టు 80 ఓకే. 1951-1980 అని అంటారు. ఈ పర్టిక్యులర్ పీరియడ్‌లో హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అనేది కన్సిడర్ చేయడం జరుగుతుందనమాట. ఓకే. అండ్ ఇక్కడ ఈ పర్సన్ నేమ్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్. నెక్స్ట్ వన్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని. ఇది మనం ఆల్రెడీ ప్రీవియస్‌గా నేను ఎకానమీ క్లాస్ ఒకటి డిస్కస్ చేశాను మీకు.
టాప్ 50 ర్యాంక్స్ అండ్ లైక్ రిపోర్ట్స్ అండ్ ఇండెక్సెస్ అని. అవునా? దాంట్లో మనం ఈ పర్టిక్యులర్ ఇండెక్స్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేశాము. సో, ఇక్కడ మళ్ళీ మీకు క్వెషన్ కూడా డిస్కస్ ఎందుకంటే ప్యారలల్‌గా కాన్సెప్ట్స్ కూడా మనం వన్ బై వన్ డిస్కస్ చేస్తూ వెళ్తున్నాం కాబట్టి. ఓకే. సో, మాక్సిమం ఇలాంటి ఇండెక్సెస్ ఏవైనా ఉన్నా వీటిపైన క్వెషన్స్ ఫ్రేమ్ చేయడానికి కూడా ఐ విల్ ట్రై మై బెస్ట్. ఓకే. అండ్ అలాగే ఇప్పుడు ఈ క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో మీకు ఇదే ఫార్మాట్‌లో ఇంతే స్టాండర్డ్‌గా ఇంకా ఇంతకంటే డెప్త్ స్టాండర్డ్‌గా కూడా మీకు చాప్టర్ వైస్ ఎకానమీ టెస్ట్ సిరీస్‌లో ఇంక్లూడ్ అయ్యాయి. అండ్ అలాగే మన గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 టెస్ట్ సిరీస్ కూడా మీకు ఇదే స్టాండర్డ్‌లో క్వెషన్స్ ఉంటాయండి. ఇలా స్టేట్మెంట్ వైస్‌గా, మ్యాచ్ ద ఫాలోయింగ్ వైస్‌గా ఓకేనా? సో, క్వెషన్స్ అనేవి చాలా డెప్త్‌గా అండ్ స్టాండర్డ్ ఫామ్‌లో మీకు ఉంటాయి. ఓకే. సో, ఈ విధంగానే మన టెస్ట్ సిరీస్ కూడా ఉంటుందండి. యూ కెన్ గో త్రూ ఇట్ వన్స్. అండ్ నౌ మూవింగ్ టు ద క్వెషన్ అండి. సో, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండికేటర్స్ ఈజ్ నాట్ యూజ్డ్ ఇన్ క్యాలిక్యులేషన్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అండి. మానవ అభివృద్ధి సూచిక గణనలో కింది సూచికలలో ఏది ఉపయోగించబడదు? ఓకే. నాట్ యూజ్డ్ ఇన్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఒకసారి ఆప్షన్స్‌లోకి వెళ్దాము. గ్రాస్ నేషనల్ ఇన్‌కమ్, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ ఎట్ బర్త్, ఎక్స్‌పెక్టెడ్ అండ్ మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అండి. సో, ఇక్కడ మనకి గ్రాస్ నేషనల్ ఇన్‌కమ్ అన్నారు. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ మరియు స్కూలింగ్ అన్నారు. సో, జనరల్‌గా అయితే మనకి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేది ఒక 3 ఇండికేటర్స్ అనేవి ఇంపార్టెంట్. ఏంటవి? హెల్త్ ఒకటి, ఎడ్యుకేషన్ సెక్టార్ ఒకటి, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఒకటి. అవునా? సో, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అంటే నేషనల్ ఇన్‌కమ్‌ని బట్టి రైట్? దట్ ఈస్ బేస్డ్ ఆన్ ద పర్చేసింగ్ పవర్ పారిటీ అండి. పీపీపీ పైన బేస్ చేసుకొని ఉంటుంది గ్రాస్ నేషనల్ ఇన్‌కమ్. ఇప్పుడు మనం ఏమన్నాము? హెల్త్ రేటెడ్ అంటే లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ ఎట్ బర్త్. అండ్ అలాగే ఎడ్యుకేషన్ అన్నాము. అంటే అది స్కూలింగ్‌ని బట్టి ఎక్స్‌పెక్టెడ్ మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అనమాట. ఓకే. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఈ 3 కూడా ఇండికేటర్స్ ఆఫ్ ద హెచ్‌డిఐ అండి. బట్ విచ్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అనమాట. ఓకే. సో, ఆప్షన్ బి అనేది ఇక్కడ మీకు విచ్ ఈస్ నాట్ యూజ్డ్ ఇన్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అండి. యాక్చువల్‌గా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఏదైతే ఉందో ఇదొక ఇండెక్స్ ఆఫ్ లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ, ఎడ్యుకేషన్ అండ్ అలాగే పర్ క్యాపిటా ఇన్‌కమ్ అంటాము. దాన్ని ఈవెన్ గ్రాస్ నేషనల్ ఇన్‌కమ్‌ని కూడా ఇందులో మనకి దట్ ఈస్ స్థూల జాతీయ ఆదాయంని ఈ పర్టిక్యులర్ సూచికలో ఉపయోగించబడుతుందనమాట. అండ్ ఈ హెచ్‌డిఐ ఏదైతే ఉందో ఓకే. సో, ఫర్ ద ఫస్ట్ టైమ్ దీన్ని డెవలప్ చేసింది మహబూబ్ ఉల్ హక్ అండ్ అమర్త్య సేన్ గారండి. ఇది రిలీజ్ చేసేదేమో యూఎన్‌డిపి. ఓకే. సో, నెక్స్ట్ నేను ఇంకా స్లైడ్‌లో క్లియర్‌గా డిస్‌ప్లే చేస్తాను ఇన్ఫర్మేషన్‌ని. ఒకసారి నోట్ చేసుకోండి. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రీసెంట్‌గా రిలీజ్ చేశారు. ఓకే. దీంట్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత అంటే 134 అండి. మొత్తం 193 నేషన్స్ ఇందులో పార్టిసిపేట్ చేస్తే ఈ ర్యాంకింగ్స్‌లో 134 ఏమో ఇండియా ర్యాంక్ అనమాట. ఓకే. సో, దీంట్లో ఇండికేటర్స్ చూసారు కదా! లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ ఎట్ బర్త్ అండ్ స్కూలింగ్ అండ్ అలాగే దట్ ఈస్ రిలేటెడ్ టు ద పర్టిక్యులర్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అండి. డిసెంట్ ఆఫ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ఓకే. అండ్ అలాగే దీన్ని ఏ పర్టిక్యులర్ రిపోర్ట్ లైక్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసిందంటే యూఎన్‌డిపి అండి. అండ్ దీంట్లో చెప్పాను కదా! ఇండియా యొక్క హెచ్‌డిఐ స్కోర్ ఎంతుంది అని అంటే యాక్చువల్‌గా ప్రీవియస్‌గా చూసుకోండి ఒకసారి 0.644 ఇన్ 2022 అండి. ఓకే. అండ్ ప్రస్తుతం 2023-24 దాంట్లో రీసెంట్ రిపోర్ట్‌లో ఇండియా ర్యాంక్ ఏమో 134థ్ అనమాట. ఓకే. సో, రిపోర్ట్ ఆన్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ హెచ్‌డిఆర్ అనమాట. అదే హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్. యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అండ్ అలాగే ఈసారి టాప్ పర్ఫార్మర్స్ అంటే 2023-24 పర్టిక్యులర్ డేటా ఏదైతే ఉందో ఈ రిపోర్ట్‌లో టాప్ కంట్రీస్ ఏవి? టాప్ పర్ఫార్మర్స్ అంటే స్విట్జర్లాండ్, ఫాలోడ్ బై నార్వే, ఐస్లాండ్, హాంకాంగ్, చైనా అండ్ అలాగే డెన్మార్క్ అండి. ఓకే. అండ్ ఈసారి హెచ్‌డిఆర్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఈ రిపోర్ట్‌కి థీమ్ ఏంటి అంటే బ్రేకింగ్ ద గ్రిడ్ లాక్, రీఇమాజినింగ్ కోఆపరేషన్ ఇన్ ఎ పోలరైజ్డ్ వరల్డ్ అనేది థీమ్ అనమాట. ఓకే. సో, చెప్పాను కదా! హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ 1919లో డాక్టర్ మెహబూబ్ ఉల్ హక్ అండ్ యాజ్ వెల్ యాస్ అమర్త్య సేన్ గారు ఈ పర్టిక్యులర్ దాన్ని రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? సో, జనరల్‌గా 3 బేసిక్ డైమెన్షన్స్ చూస్తారు హ్యూమన్ డెవలప్మెంట్‌ని రిలేటెడ్‌గా ఉన్నవి. ఓకే. సో, ఇది మనకి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అండి. డెఫినెట్‌గా మీకు అప్‌కమింగ్ ఎగ్జామ్‌లో ఎకానమీ నుండి ఈ క్వెషన్ కరెంట్ అఫైర్ రిలేటెడ్‌గా అండ్ అలాగే మనకి టాపిక్ రిలేటెడ్‌గా కూడా డెఫినెట్‌గా వస్తుందండి. ప్రతి ఒక్కరు ఇది నోట్ చేసుకోండి. ఓకే. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఎకానమీ మ్యారథాన్స్ అని చాలామంది అడిగారు నన్ను. నేను ఒకటే చెప్తానండి. ప్రీవియస్‌గా ఆల్రెడీ మీకు ఎకానమీకి సంబంధించిన లైవ్ క్లాసెస్, రికార్డెడ్ క్లాసెస్ కొన్ని అప్‌లోడ్ అయ్యి ఉన్నాయి. ఒక్కసారి నేను సెపరేట్ ప్లేలిస్ట్ కూడా దానికి మళ్ళీ లైక్ సెపరేట్‌గా క్రియేట్ చేస్తాను. అందులో ఆల్రెడీ ఆ వీడియోస్‌ని అంటే ప్రీవియస్ వీడియోస్ కూడా ఇంక్లూడ్ చేస్తాను. మీరు ఫ్రీ టైమ్‌లో వాచ్ చేయండి. డెఫినిట్‌గా మీకు అవి హెల్ప్ అవుతాయి. బేసిక్స్ ఆఫ్ ఎకనామీ డిస్కస్ చేశాము. పావర్టీ అండ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్ డిస్కస్ చేశాము. అండ్ అలాగే ఇంకా రిలేటెడ్‌గా వెళ్తే మనకి కొన్ని క్వెషన్స్ డిస్కస్ చేశాము. అవునా? అండ్ రీసెంట్‌గా రిలీజ్ చేసిన రిపోర్ట్స్ డిస్కస్ చేశాము. నియర్లీ ఒక 4-5 క్లాసెస్ ఆల్రెడీ ఉన్నాయి. మీరు అవి యుటిలైజ్ చేసుకుంటే ఖచ్చితంగా మీ ప్రిపరేషన్‌కి అవి హెల్ప్ అవుతాయండి.
నెక్స్ట్ వన్. సో మనం ఇందాక ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అనేది ఇందులో కన్సిడర్ చేయరు అన్నాము హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో. అసలు ఫస్ట్ థింగ్ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే ఏంటి, ఇది కూడా మనకు ఐడియా ఉండాలి. ఎందుకంటే ఇది మీకు రివిజన్ సెషన్ కాబట్టి నేను మాక్సిమం టాపిక్స్ని కవర్ చేయడానికే ట్రై చేస్తానండి క్లాస్లోనే, ఓకేనా? ఎందుకంటే ఎంసీక్యూస్తో పాటు కాన్సెప్ట్స్ కూడా నేర్చేసుకుందాము. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే ఎస్పెషల్లీ ఇప్పుడు ఇన్ఫాంట్స్ అంటే ఎవరండి? చిన్నపిల్లలు పుడతారు కదా, వాళ్ళు ఒక సంవత్సరం, ఓకేనా? సో ఒక సంవత్సరం వయసు రీచ్ అయ్యే లోపు చనిపోతే, ఓకేనా? అండ్ అది కూడా ఎంతమంది ఇన్ఫాంట్ డెత్ని ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అని అంటారు అంటే నంబర్ ఆఫ్ ఇన్ఫాంట్ డెత్స్ పర్ 1000 లైఫ్ బర్త్స్ అండి, ఓకేనా? 1000 లైఫ్ బర్త్స్కి ఒక గివెన్ ఏరియాలో ఒక స్పెసిఫైడ్ పీరియడ్ ఆఫ్ టైంలో యూజువల్లీ ఒక సంవత్సరంలో 1000 లైవ్ బర్త్స్కి ఎంతమంది ఇన్ఫాంట్ డెత్స్ అవుతున్నాయి అనే దాన్ని బట్టి మనం ఇక్కడ ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ని క్యాలిక్యులేట్ చేస్తారు, ఓకేనా? అది కూడా ఎంత వయస్సు అంటే ఎస్పెషల్ ఇన్ఫాంట్స్ అని బిఫోర్ రీచింగ్ ద ఏజ్ ఆఫ్ 1 అండి, 1 ఇయర్ లోపు చనిపోయిన ఇన్ఫాంట్స్ ఎవరైతే పిల్లలు ఉంటారో సో వాళ్ళని ఇన్ఫాంట్స్ అని అంటారు. ఎస్పెషల్లీ అండర్ 5కి సంబంధించి ఇన్ఫాంట్ డెత్ మోర్టాలిటీ రేట్ వేరేగా ఉంటుంది. బట్ ఇది జనరల్గా అయితే బిఫోర్ ఏజ్ ఆఫ్ 1 అయితే ఇన్ఫాంట్ డెత్స్ అని అంటారండి, ఓకేనా? సో పర్ 1000 లైవ్ బర్త్స్ అనమాట. అది మనకి ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. ఇది యాక్చువల్గా హెచ్డిఐలో తీసుకోరు. హెచ్డిఐలో తీసుకునేవి 3 ఇండికేటర్స్ మాత్రమే. అవి ఏంటో మనం ఇందాకే డిస్కస్ చేసాము. క్లియర్ కదా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. సో అట్ ప్రెసెంట్ ద బేస్ ఇయర్ ఫర్ క్యాలిక్యులేటింగ్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఇన్ ఇండియా. ఓకే, సో జీడిపి అంటే ఏంటండి? డొమెస్టిక్ ప్రోడక్ట్ అని అన్నారు, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇప్పుడు ఇండియా అనుకుందాము. సో ఇప్పుడు డొమెస్టిక్ ప్రోడక్ట్, డొమెస్టిక్ అంటే ఏంటి? ఈ పర్టిక్యులర్ జాగ్రఫికల్ ఏరియాలో ప్రొడ్యూస్ అవుతున్న ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్కి, ఓకేనా, వాటి యొక్క వాల్యూ అండ్ ఎస్పెషల్లీ ఒక గివెన్ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైంలో అండ్ గివెన్ జాగ్రఫికల్ ఏరియాలో, ఓకే? అండ్ ఇక్కడ మనకి బేస్ ఇయర్ అన్నారు. బేస్ ఇయర్ అంటే ఏంటి అసలు? ఫస్ట్ థింగ్ ఇది మీకు ఐడియా ఉండాలి. సో ప్రజెంట్ ఏది యూస్ చేస్తున్నారు, దేన్ని, ఏ ఇయర్ని బేస్ ఇయర్గా తీసుకున్నారని తర్వాత డిస్కస్ చేద్దాము. బట్ ఫస్ట్ మీకు కాన్సెప్ట్ తెలియాలి. ఇది రివిజన్ క్లాస్ అని చెప్పాను నేను మీకు ఫస్ట్లోనే. సో ఇక్కడ బేస్ ఇయర్ అంటే ఏంటి అంటే ఒకటండి, కాన్స్టెంట్ ప్రైస్ అంటే ఒక ఫిక్స్డ్ ప్రైస్ ఉంటుందన్నమాట, ఓకేనా? సో ఆ ఫిక్స్డ్ ప్రైస్తో క్యాలిక్యులేట్ చేస్తారు, ఓకేనా? అండ్ అది కూడా బేస్ ఇయర్ని ఎప్పుడు తీసుకుంటారు అంటే వెన్ దట్ ఈస్ బేస్ ఇయర్ ఇస్ క్యారెక్టరైజ్డ్ బై ద లోవర్ సోషల్ కానివ్వండి పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, ఓకేనా? పొలిటికల్ ఇన్స్టెబిలిటీ తక్కువగా ఉన్న పర్టిక్యులర్ ఇయర్ని కన్సిడర్ చేస్తారనమాట, అర్థమైందా? అండ్ అలాగే ఇంకొకటి బేస్ ఇయర్కి ఏమన్నాము? లోవర్ ఇన్స్టెబిలిటీ, ఎకనామిక్స్ ఇన్స్టెబిలిటీ అయినా, సోషల్ ఇన్స్టెబిలిటీ అయినా, పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అయినా అండ్ కొన్ని ఫ్లక్చుయేషన్స్ ప్రైసెస్లో ఉన్నా కూడా చాలా తక్కువ ఫ్లక్చుయేషన్స్ ఉన్న ఇయర్ని తీసుకుంటారనమాట, అర్థమైందా? ఇప్పుడు ఫర్ సపోజ్ చెప్తాను నేను, కోవిడ్ పీరియడ్ ఉందండి 2019-20 ఆర్ ఆ పీరియడ్లో. సో దాన్ని బేస్ ఇయర్గా తీసుకోరు, ఎందుకంటే అప్పుడు ఎక్కువ ఇన్స్టెబిలిటీ ఉంది, హై ఇన్స్టెబిలిటీ ఉంది అండ్ అలాగే ఫ్లక్చుయేషన్స్ కూడా ప్రైసెస్లో చాలా వేరియేషన్స్ వచ్చాయి. దాన్ని బేస్ ఇయర్గా తీసుకోరు. ఏ ఇయర్లో అయితే తక్కువగా ఇన్స్టెబిలిటీ ఉందో, అంటే ఇప్పుడు పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అయినా, సోషల్ ఇన్స్టెబిలిటీ అయినా, ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ అయినా చాలా తక్కువగా ఉన్న ఇయర్ని ఒక కాన్స్టెంట్ ప్రైజెస్ అక్కడ తీసుకొని, ఫిక్స్డ్ ప్రైస్ తీసుకొని దాన్ని బేస్ ఇయర్గా క్యాలిక్యులేట్ చేస్తారనమాట, అర్థమైందా? అది మనకి బేస్ ఇయర్. ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏంటి? ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఇప్పుడు మనకి ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు ఆ పర్టిక్యులర్ పీరియడ్ని మనం ఫైనాన్షియల్ ఇయర్ అంటాం. ఎవ్రీ ఇయర్ కూడా ఆ మంత్స్ని మనం అంటే ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు క్యాలిక్యులేట్ చేస్తారు, అది ఫైనాన్షియల్ ఇయర్. బేస్ ఇయర్ అంటే మనకి ఒక ఫిక్స్డ్ ప్రైస్తో ఆ ఏ ఇయర్లో అయితే తక్కువ ఇన్స్టెబిలిటీ ఉంటుందో, ఓకేనా, ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ అయినా, సోషల్ ఇన్స్టెబిలిటీ అయినా కూడా ఆ పర్టిక్యులర్ ఇయర్ని బేస్ ఇయర్గా తీసుకుంటారు. ప్రజెంట్ అయితే బేస్ ఇయర్ ఏది తీసుకుంటున్నారు అంటే 2011-12 అండి. ఏదది? 2011-12 అనమాట. ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్. ప్రస్తుతం 2011-12 ఉంది. బట్ యాక్చువల్గా ఏంటి అంటే ఒకటి లైక్ ప్రజెంట్గా అయితే ఈవెన్ చూసుకున్నా కూడా అంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఎన్ఎస్ఓ ఏదైతే ఉందో ఇది జనరల్గా చూస్తున్నది ఏంటి అంటే 2011-12 ఇప్పటి వరకు ఉంది. బట్ ఫర్దర్ 2017-18 ఈ ఇయర్ని కూడా బేస్ ఇయర్గా తీసుకుందాము అని కొన్ని కన్సిడరేషన్స్ ఉన్నాయి, ఓకేనా? గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ని క్యాలిక్యులేట్ చేయడానికి బేస్ ఇయర్గా 2017-18 తీసుకుందాం అనేది ఆధార సంవత్సరంగా. కానీ ఇప్పుడైతే ప్రజెంట్గా కరెంట్లీ ఇండియాలో క్యాలిక్యులేట్ చేస్తున్నది జీడిపిని ఏ బేస్ ఇయర్తో అంటే 2011-12 బేస్ ఇయర్తోనే క్యాలిక్యులేట్ చేస్తున్నారు, అర్థమైందా? ఒక బెంచ్ మార్క్ అని చెప్పొచ్చండి దేనికి? నేషనల్ స్టాటిస్టిక్స్కి, లైక్ జీడిపికి కానివ్వండి, ఓకే, గ్రాస్ డొమెస్టిక్ సేవింగ్స్కి, గ్రాస్ క్యాపిటల్ ఫార్మేషన్, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసింది ఒక బేస్ ఇయర్ బేస్ ఇయర్తోని తీసుకుంటున్నారు. సో ప్రజెంట్గా అయితే 2011-12ని బేస్ ఇయర్గా తీసుకుంటున్నారు, ఓకే?
సో క్లియర్ కదా ఇప్పుడు మీకు మాక్సిమం మనకి ఎన్ని టాపిక్స్ కవర్ అయ్యాయండి. సో మాక్సిమం నంబర్ ఆఫ్ టాపిక్స్ మనకి నేషనల్ ఇన్కమ్ పైన మనము డిస్కస్ చేసాము. క్వెషన్స్‌తో పాటుగా ప్యారలల్‌గా రివైజ్ అయ్యాయి కదా! నౌ మూవింగ్ ఇంటు ద నెక్స్ట్ టాపిక్ అండి. సో, దానికంటే ముందు ఒక అనౌన్స్‌మెంట్ ఏంటి అంటే గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 టెస్ట్ సిరీస్ అవైలబుల్‌గా ఉంది. విత్ ద బెస్ట్ ప్రైజ్ అండి. మీకు అలాగే ఇక్కడ నేను చెప్తున్న క్వెషన్స్ ఎలా అయితే ఉన్నాయో ఓకేనా. సో, ఇలానే మీకు స్టాండర్డ్‌గా ఓకే. అండ్ ప్రస్తుతం కరెంట్ అఫైర్‌ని కూడా ఇంక్లూడ్ చేస్తూ క్వెషన్స్ అనేవి ఇంక్లూడ్ అవుతాయండి మీకు డెఫినెట్‌గా. ఓకే. సో, 20 టెస్ట్‌లున్నాయి మీకు 2 అండ్ 3 టెస్ట్ సిరీస్‌లో 449 రూపీస్‌కి ఉంది. మీకు వెరీ సూన్ ప్రైసెస్ అనేవి ఖచ్చితంగా వేరీ అవుతాయి. దట్ ఈస్ ఫర్ ష్యూర్ అండి. ఓకే. అండ్ ఎకనామీ టెస్ట్ సిరీస్ కూడా చాప్టర్ వైస్‌ని లాంచ్ చేయడం జరిగింది. 50 క్వెషన్స్ ఉన్నాయి. ఇందులో రీసెంట్ బడ్జెట్ కానివ్వండి, సర్వే, సోషియో ఎకనామిక్ అవుట్‌లుక్ ఇవన్నీ కూడా కవర్ అవుతాయన్నమాట. ఓకే. 99 రూపీస్‌కే ఇది అవైలబుల్‌గా ఉంది. గ్రాబ్ యాస్ ఎర్లీ యాస్ పాసిబుల్. అండ్ అలాగే ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు ఈ క్లాస్ మీరు ఎండ్ వరకి వాచ్ చేసి, మీ ఫీడ్‌బ్యాక్‌ని నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ నేను ఎకనామీ సిరీస్‌ని కంటిన్యూ చేయాలా? మ్యారథాన్ సెషన్స్‌ని. లేదా మనం అదర్ సబ్జెక్ట్‌కి షిఫ్ట్ అవుదామా? ఓకే. సో, మీ రెస్పాన్స్‌ని బట్టి నేను నెక్స్ట్ సెషన్‌ని ప్లాన్ చేస్తాను. ప్రీవియస్‌గా నేను చెప్పినప్పుడు చాలామంది ఎకనామీ మ్యారథాన్ అడిగారు. సో, అందుకోసమే నేను మాక్సిమం అట్‌లీస్ట్ ఒక 1-2 యూనిట్స్‌ని ఈ క్లాస్‌లో కవర్ చేద్దామని అనుకోని ఈ సెషన్స్‌తో ముందుకు రావడం జరిగిందనమాట. ఓకే. సో, నౌ లెట్ మీ కంటిన్యూ ద సెషన్ అండి. నెక్స్ట్ క్వెషన్‌కి వెళ్దాము. The measurements of gross domestic product GDP and GNP differ by net factor income from abroad. Okay, first statement ఇది. Second statement ఏమో net national product is calculated by deducting depreciation from the gross national product అండి. మనకి which of the following statement is are correct అని అడిగారు. ఓకేనా. సో మనకి ఇక్కడ ఒకసారి క్వెషన్స్ చూడండి. తెలుగులో అండ్ ఇంగ్లీష్‌లో డిస్ప్లే చేస్తున్నాను. సో ఎవరైతే తెలుగులో చదవాలి అనుకున్నా కూడా అక్కడ డిస్ప్లే చేశాను నేను ఆల్రెడీ. ఓకేనా. నౌ మూవింగ్ ఇంటు ద కాన్సెప్ట్ అండి. ఏంటి జీడిపి అండ్ జిఎన్పి మెజర్మెంట్స్ అనేవి దేని వల్ల డిఫర్ అవుతున్నాయి అన్నారు. ఇక్కడ మనకి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అన్నారు. ఓకేనా. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ రైట్. సో అయితే ఇప్పుడు మనకి ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోవాలి జిఎన్పి అని అంటే ఏంటండి నేషనల్ ప్రోడక్ట్స్ నేషనల్స్ అని చెప్పాను కదా. అవునా. జీడిపి అంటే మనకి డొమెస్టిక్గా. ఎస్. అయితే నెట్ ఫ్యాక్టర్ అని ఎప్పుడు వచ్చినా కూడా ఒకటే అండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఏంటి అంటే ఇండియన్స్ ఎవరైతే ఇప్పుడు ఇండియాలో ఇండియన్స్ ఎవరైతే లైక్ ఫ్యాక్టర్ ఇన్కమ్ అంటే ఇప్పుడు ఇండియన్స్ వాళ్ళు ఎర్న్ చేసేది అదర్ కంట్రీస్లో అంటే అవుట్ సైడ్ ద కంట్రీ అండి. ఓకే. అవుట్ సైడ్ ద కంట్రీ ఇండియన్స్ ఎర్న్ చేసినప్పుడు మైనస్ అండ్ ఫారినర్స్ ఇండియాలో ఎర్న్ చేస్తున్నారు కదా. సో ఇది తీసుకుంటే మనకి ఫ్యాక్టర్ ఇన్కమ్ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ వస్తుంది అనమాట ఫ్రమ్ అబ్రాడ్స్. ఓకేనా. అయితే ఇప్పుడు జిఎన్పి జీడిపి దేని వల్ల డిఫర్ అవుతున్నాయి అన్నాము. నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అండి. ఓకేనా. ఎన్ఎఫ్ఐఏ నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. ఎస్ ఆబ్వియస్లీ కరెక్ట్ అండి. దీని వల్లనే ఇవి డిఫర్ అవుతున్నాయి. జిఎన్పి ఈజ్ ఈక్వల్స్ టు జీడిపి ప్లస్ ఓకే ఫ్యాక్టర్ ఇన్కమ్. ఓకే. ఇక్కడ నేను బ్రేసెస్లో తీసుకుంటున్నాను. ఫ్యాక్టర్ ఇన్కమ్ ఎర్న్ ఫ్రమ్ అవుట్ సైడ్ ద కంట్రీ ప్లస్ ఫారినర్స్ ఎర్న్ ఇన్ ద ఇండియా దట్ ఈస్ ఇన్ అవర్ కంట్రీ. ఓకే. డొమెస్టికలీ అనమాట. ఆర్ యూ క్లియర్. And that was related to the GNP and GDP which were differed by the net factor income from abroad అండి. Next one, net national product is calculated by deducting the depreciation from GNP that is gross national product అన్నారు. నెట్ నేషనల్ ప్రోడక్ట్ అన్నప్పుడు ఒకటే గుర్తుండాలి. నెట్ అని అన్నాను అని అంటే అక్కడ మనకి డిఫరెన్స్ ఉంటుందండి. ఓకేనా. సో ఎన్ఎన్పి నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఎన్ఎన్పి ఈజ్ ఈక్వల్స్ టు జిఎన్పి నుండి మనం డెప్రిసియేషన్ని తీసేయాలి. ఓకేనా. డెప్రిసియేషన్ అంటే వేర్ అండ్ టేర్ ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మనం అంటే డెప్రిసియేషన్ అంటే జనరల్గా ఏంటి అంటే ఓకేనా. ఒకసారి ఇది కాన్సెప్ట్ చూడండి. జనరల్ ఐడియా ఉండాలి. డెప్రిసియేషన్ అంటే చాలా మందికి ఏంటి అంటే అసలు ఈ పర్టిక్యులర్ టర్మినాలజీస్ కూడా ఎకానమీలో మిస్ అవుతుంటారు. సో దానివల్ల కూడా కాన్సెప్ట్స్ మనకి టఫ్ అవుతాయి. సో ఒక్కసారి ఈజీ చేసుకోండి. ఇప్పుడు డెప్రిసియేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బైస్కిల్ తీసుకున్నాను అనుకుందాము. ఎప్పుడు ఈ ఇయర్లో ఎంతకి ఒక 8,000 రూపీస్కి నేను బైస్కిల్ తీసుకున్నాను. అయితే ఇది ఒక 1 ఇయర్ తర్వాత నేను సెల్ చేశాను అనుకోండి. మనకి ఎంతకి లైక్ ఎంతకి సెల్ చేస్తాం మనము? కొంచెం రేట్ తగ్గిస్తాం కదా. ఫర్ సపోజ్ 6,000 రూపీస్‌కి సెల్ చేస్తున్నాను. ఇక్కడ ఎందుకోసం 2,000 రూపీస్‌ని నేను డిడక్ట్ చేశాను? ఎందుకంటే ఇక్కడ మనము వేర్ అండ్ టేర్ లాస్ ఉంటుంది కదా. ఓకేనా. సో మనం యూజ్ చేసాం. సో దానికి మనం 2,000 రూపీస్ తీసేసాం. అంటే ఇప్పుడు ఇది ఏమవుతుంది వేర్ అండ్ టేర్ అనేది డెప్రిసియేషన్ అవుతుంది. అర్థమైందా? సో ఇప్పుడు ఈ డెప్రిసియేషన్‌ని మనకి ఇక్కడ ఫైనల్‌గా మనం సెల్ చేసేటప్పుడు 6,000 రూపీస్ అన్నాము. సో అది డెప్రిసియేషన్ అనమాట. వేర్ అండ్ టేర్ లాస్‌ని మనం కొన్న ప్రైస్ నుంచి దాన్ని డిడక్ట్ చేస్తున్నాము. అర్థమైందా? అది డెప్రిసియేషన్ వాల్యూ అనమాట. ఓకే.
సో నెట్ నేషనల్ ప్రోడక్ట్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కూడా మనం గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ నుండి డెప్రిసియేషన్ని డిడక్ట్ చేస్తాము. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఆన్సర్ ఏంటండి మరి? బోత్ 1 అండ్ 2. ఇక్కడ ఇచ్చిన రెండు స్టేట్మెంట్స్ కూడా కరెక్టే. జిఎన్పి జీడిపి కూడా దేని ద్వారా డిఫర్ అవుతున్నాయి అంటే మనకి నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ అండి. అండ్ అలాగే ఎన్ఎన్పి క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనం జిఎన్పి నుండి డెప్రిసియేషన్ని డిడక్ట్ చేస్తాము. ఓకేనా? నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోదాము. సో ఇవేంటి అంటే స్టాటిక్ పార్ట్లో మీకు డెఫినెట్గా ఈ క్వశ్చన్ వస్తుందండి. ఈ రెండు స్టేట్మెంట్స్ నుంచి అట్లీస్ట్ ఒకదానిపైన క్వశ్చన్ డెఫినెట్గా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి నేషనల్ ఇన్కమ్ ఇన్ ఇండియా ఎస్టిమేట్స్ అనేవి విచ్ వాస్ ఫస్ట్ మేడ్ బై దాదాబాయి నౌరోజీ ఇన్ ద ఇయర్ 1868 అండి. అండ్ అలాగే ఎకనామిక్ ప్లానింగ్ ఇండియాలో, ఓకేనా, ఈ ఎకనామిక్ ప్లానింగ్ని విచ్ వాస్ ఫస్ట్ అటెంప్ట్ మేడ్ బై మోక్షగుండం విశ్వేశ్వరయ్య త్రూ ద బుక్ కాల్డ్ ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా అండి. ఓకే, సో ఒకసారి చూద్దాము. దాదాబాయి నౌరోజీ గారు 1868లో ఫస్ట్ టైం ఎస్టిమేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ చేయడం జరిగింది. ఆబ్వియస్గా ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. మరి సెకండ్ స్టేట్మెంట్ ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా బుక్ యొక్క ఆథర్ ఎవరు అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు. సో ఫర్ ద ఫస్ట్ టైం ఈ ఇంట్రడ్యూస్ ద అటెంప్ట్ దట్ ఈస్ రిలేటెడ్ టు ద ఎకనామిక్ ప్లానింగ్ అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి రెండు స్టేట్మెంట్స్ కూడా కరెక్టే అండి. బోత్ 1 and 2 ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్. ఇది మీకు స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్ప్ అవుతుంది ఎకానమీ రిలేటెడ్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఇయర్ 2023-24 అండి. 2023-24లో భారతదేశం యొక్క తలసరి ఆదాయం ఎంత అన్నారు? 1.98 lakh, 2.57 lakh, 1.56 lakh, 1.84 lakhs అండి. ఓకే, సో ఒకసారి మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఏంటి? ఓకే, దాని తర్వాత మనం ఆన్సర్ డిస్కస్ చేద్దాము. పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఏరియా అండి బై ద డివైడెడ్ బై టోటల్ పాపులేషన్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఒక పర్టికులర్ ఏరియా ఉంది అనుకుందాం, ఇండియా ఉంది అనుకుందాం. ఇప్పుడు ఇండియాలో ఈ మొత్తం ఇన్కమ్ ఎంత, ఈ జాగ్రఫికల్ ఏరియాలో ఇన్కమ్ ఎంత, దాన్ని మనం దేంతో డివైడ్ చేస్తున్నాం? టోటల్ పాపులేషన్తో డివైడ్ చేస్తే, ఓకేనా, సో దాన్ని పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే ఒక పర్సన్ యొక్క ఇన్కమ్, అది కూడా మనం ఓవరాల్గా తీసుకుంటున్నాం. ఇక్కడ టోటల్ ఇన్కమ్ ఆఫ్ దాట్ పర్టికులర్ ఏరియా బై ద టోటల్ పాపులేషన్ చేసినప్పుడు మనకి ఒక పర్సన్ ఇన్కమ్ ఎంత, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత అనేది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? సో అది మనకి పర్ క్యాపిటల్ ఇన్కమ్ యొక్క ఫార్ములా. అయితే రీసెంట్గా 2023-24 డేటా ప్రకారం చూసుకుంటే ఇండియాలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత, భారతదేశం యొక్క తలసరి ఆదాయం ఎంత అని అంటే ఆప్షన్ డి అండి, 1.84 lakhs. ఓకేనా? ఎంత అది? 1.84 lakh. ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్. According to Census 2011, what percentage of India's population is engaged in primary sector? ప్రైమరీ సెక్టార్ అంటే ఏవి ఇంక్లూడ్ అవుతాయండి? అగ్రికల్చర్ మరియు ఎలిట్ సెక్టార్స్ ఇందులో ఇంక్లూడ్ అవుతాయి. ఏ సెన్సస్ ప్రకారము? అకార్డింగ్ టు 2011 సెన్సస్ ప్రకారంగా మనకి ఇండియా పాపులేషన్కి సంబంధించి ప్రైమరీ సెక్టార్లో ఎంగేజ్ అయిన వాళ్ళ పర్సెంటేజ్ ఎంత అని అంటే ఒకటండి 57.3% ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ 46.9%, 40.1%, 34.6%. అయితే ప్రైమరీ సెక్టార్లో అగ్రికల్చర్ అండ్ ఎలిట్ సెక్టార్లో 2011 సెన్సస్ ప్రకారము 57.3% ఆఫ్ పీపుల్ ప్రైమరీ సెక్టార్లో ఎంగేజ్ అయ్యి ఉండడం జరిగింది. ఓకే, ఇండియా యొక్క పాపులేషన్ మొత్తంగా 57.3% ఇందులో ఎంగేజ్ అవ్వడం జరిగింది. ఓకే, అండ్ సెకండరీ వర్క్లో ఏంటి అంటే 24.3% ఏమో సెకండరీ సెక్టార్లో ఇంక్లూడ్ అయ్యారు. ఓకే, ఎంగేజ్ అవ్వడం జరిగింది. అండ్ సర్వీస్ సెక్టార్లోనేమో 18.4% అండి సర్వీస్ సెక్టార్లో. ఓకేనా? సో ఇది మనకి 2011 సెన్సస్ డేటా అనమాట. అయితే ఇక్కడ మీకు డెమోగ్రఫీ చాప్టర్ ఏదైతే ఉందో ఎకానమీలో, డెమోగ్రఫీ చాప్టర్ నుండి ఖచ్చితంగా 2011 సెన్సస్ పైన డెఫినెట్గా మీకు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయండి. ప్రతి చాప్టర్ నుండి ఇంక్లూడ్ అవుతాయి. బట్ డెమోగ్రఫీ చాప్టర్లో ఒక పర్టికులర్ టాపిక్ 2011 సెన్సస్, దానిపైన మనకి క్వశ్చన్స్ అనేవి డెఫినెట్గా వస్తాయి. ఓకేనా? సో మీకు చాప్టర్ వైజ్గా కూడా ఆల్రెడీ ఎకానమీ టెస్ట్ సిరీస్ గ్రంథాలయ యాప్లో అవైలబుల్గా ఉంది. అందులో ఒక్కొక్క టెస్ట్కి మనం 50 క్వశ్చన్స్ ఇంక్లూడ్ చేసాం కాబట్టి 2011 సెన్సస్ పైన కూడా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అందులో ఉన్నాయి. అంటే మీరు ఇంకా ఎక్కడైనా ల్యాగ్ అవుతున్నారు అంటే యూ కెన్ గో త్రూ ద టెస్ట్ సిరీస్ అండి. డెఫినెట్గా మీకు అది హెల్ప్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. కన్సిడర్ ద ఫాలోయింగ్ పేర్స్. ఓకే, సో ఇప్పుడు మనకి ఏ పర్టికులర్ రిపోర్ట్ ఏ ఆర్గనైజేషన్ రిలీజ్ చేసింది, అది కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయా లేదా? సో ఇప్పుడు ఇక్కడ చూసారు కదా, ఈ ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ ఎలా ఉన్నాయి అనేది. ఇన్ ద సేమ్ వే మీకు లైక్ గ్రూప్ 2 and 3 టెస్ట్ సిరీస్లో అండ్ అదేవిధంగా ఎకానమీ టెస్ట్ సిరీస్ ఏదైనా టెస్ట్ సిరీస్ గ్రంథాలయ యాప్ లాంచ్ చేసింది అంటే అందులో మీకు స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. అండ్ రీసెంట్ ఎగ్జామినేషన్ ప్రకారంగా స్టాటిక్ పార్ట్ అంటే సబ్జెక్ట్ ఇంక్లూడ్ అవుతుంది. అండ్ అలాగే కరెంట్ అఫైర్స్ని కూడా ఇంటర్లింక్ చేసి క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేస్తాం. ఓకే, నౌ
మూవింగ్ టు ద క్వశ్చన్ అండి. ఫస్ట్ పేరేంటి మనకి అంటే యుఎన్ఎఫ్పిఏ రిలీజ్ చేసింది స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ అన్నారు. సెకండ్ వన్ ఏమో నీతి ఆయోగ్ ఇండియా ఏజింగ్ రిపోర్ట్. అండ్ థర్డ్ వన్ ఏమో యునైటెడ్ నేషన్స్ వరల్డ్ పాపులేషన్ ప్రొజెక్షన్స్ రిపోర్ట్ అన్నారు. ఓకేనా? సో ఇక్కడ మనకి ఆప్షన్స్ చూద్దాం ఒకసారి ఏది కరెక్ట్ అని, అంటే ఏవి కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి అంటే 1 అండ్ 2 ఓన్లీ, 2 ఓన్లీ, 1 అండ్ 3 ఓన్లీ, 1, 2 అండ్ 3 అన్నారు. సో ఒకటండి, ఫస్ట్ రిపోర్ట్ ఏదైతే ఉందో మనకి యుఎన్ఎఫ్పిఏ రిలీజ్ చేసింది స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ అనేది పర్ఫెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, ఇది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది ఫస్ట్ వన్. అయితే ఈ ఇండియా ఏజింగ్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఇండియా ఏజింగ్ రిపోర్ట్ అనేది నీతి ఆయోగ్ రిలీజ్ చేయలేదండి. ఇది యాక్చువల్గా ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ మీకు. ఓకే, థర్డ్ వన్ చూద్దాం, మరొకసారి చెక్ చేద్దాము. వరల్డ్ పాపులేషన్ ప్రొజెక్షన్ రిపోర్ట్ కూడా మనకి ఇది. ఓకే, అండ్ విచ్ వాస్ రిలీజ్డ్ బై యునైటెడ్ నేషన్స్ అండి. ఓకే, దీన్నే డబ్ల్యూపీపీ అని కూడా అంటారు, వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ అని కూడా అంటారు ఈ పర్టికులర్ రిపోర్ట్ని. ఓకేనా? సో ఇది మనకి యునైటెడ్ నేషన్స్ రిలీజ్ చేసింది. థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. ఇది రెండు కూడా కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి, 1 అండ్ 3. సో 1 అండ్ 3 ఎక్కడుందండి మనకి? ఆప్షన్ సిలో ఉంది, రైట్? సో 1 అండ్ 3 ఆర్ ద కరెక్ట్లీ మ్యాచ్డ్. మరి ఇండియా ఏజింగ్ రిపోర్ట్ అనేది నీతి ఆయోగ్ రిలీజ్ చేయలేదు అన్నారు కదా మ్యామ్, మరి ఎవరు రిలీజ్ చేశారు? డౌట్ వచ్చిందా, లేదా సింపుల్గా మీరు క్లాస్ వినుకుంటూ వెళ్ళిపోతున్నారా? కొంచెం సేపు పాజ్ తీసుకొని ఆలోచించండి. ఓకే, ఎందుకంటే ఎగ్జామినేషన్లో ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ని కమిట్ చేస్తారు మీరు. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మీకు 2 స్టేట్మెంట్స్ తెలిసినా కూడా థర్డ్ వన్ తెలియకపోతే మీరు 1, 2 అండ్ 3 పెట్టేసినా అక్కడ మీరు మార్క్ లాస్ అయినట్టే. సో ఇలాంటి మిస్టేక్స్ని కమిట్ చేయకుండా ఉండాలంటే రెగ్యులర్గా సెషన్స్ని ఫాలో అవుతుండండి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్తో పాటు కాన్సెప్ట్స్ని కూడా మనం డిస్కస్ చేస్తూ వెళ్దాము. ఓకేనా? అయితే ఇండియా ఏజింగ్ రిపోర్ట్ అనేది ఎవరు రిలీజ్ చేశారు అంటే రీసెంట్గా యుఎన్ఎఫ్పిఏ ఇన్ కొలాబరేషన్ విత్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్ అండి, ఐఐపిఎస్, రీసెంట్గా ఇండియా ఏజింగ్ రిపోర్ట్ని అన్వీల్ చేయడం జరిగిందనమాట. ఓకేనా? సో మనకి ఇది నీతి ఆయోగ్ అని మెన్షన్ చేశారు, అది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్, రైట్? సో యుఎన్ఎఫ్పిఏ అండ్ యాజ్ వెల్ అస్ దట్ ఈస్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పాపులేషన్ సైన్సెస్ రీసెంట్గా అన్వీల్ చేసింది ఇండియా ఏజింగ్ రిపోర్ట్ని. ఓకేనా? అండ్ వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ రిపోర్ట్ని ఎవరు రిలీజ్ చేశారన్నామండి? దట్ వాస్ బై యునైటెడ్ నేషన్స్. ఈ రిపోర్ట్ ప్రకారంగా ఏంటి అంటే ఇండియా ఇస్ ప్రొజెక్టెడ్ టు సర్పాస్ చైనా యాజ్ ద మోస్ట్ పాపులస్ కంట్రీ ఇన్ 2023. అండ్ యాజ్ వెల్ అస్ దట్ ఈస్ యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ రిలీజ్ చేసిన స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ 2024 ప్రకారంగా ఏంటి అంటే ఇండియా యొక్క పాపులేషన్ ఏదైతే ఉందో, ఓకేనా, ఇండియా యొక్క పాపులేషన్ ఏదైతే ఉందో విచ్ ఇస్ ఎస్టిమేటెడ్ టు డబుల్ ఇన్ 77 ఇయర్స్ అండి. 77 ఇయర్స్లో ఇండియా పాపులేషన్ డబుల్ అవ్వబోతుంది అనేది ఏ రిపోర్ట్ యొక్క ఎస్టిమేట్ మరి అంటే అది మనకి ఎఫ్పిఏ రిలీజ్ చేసిన స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ ఆఫ్ 2024 ప్రకారంగా దిస్ వాజ్ ద డేటా. ఓకే, సో డేటా కూడా అప్డేట్ చేసుకోండి. అండ్ ఈ రిపోర్ట్స్కి సంబంధించి అయితే నేను ఆల్రెడీ ప్రీవియస్గా పార్ట్ 1 వీడియో అప్లోడ్ చేశాను. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రిపోర్ట్స్ అండ్ ఇండెక్సెస్ని కవర్ చేశాను. వెరీ సూన్ పార్ట్ 2 కూడా మీకు అప్లోడ్ చేస్తామండి. రెగ్యులర్గా మీరు ఛానల్ని ఫాలో అవుతుండండి. అండ్ అలాగే సెషన్స్ని అదర్ ఆస్పిరెంట్స్కి కూడా షేర్ చేయండి, ఎందుకంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ ఈ పర్టికులర్ సెషన్స్ కోసం చూస్తున్నారు. ఒకవేళ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ప్రిపేర్ అవుతున్నా కూడా వీడియోస్ని షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద లైక్ బటన్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఎకానమీ సిరీస్ మ్యారథాన్ సెషన్స్ ఏవైతే, ఇప్పుడు ఇది ఫస్ట్ సెషన్, మీకు ప్రీవియస్గా నేను సెషన్స్ తీసుకున్నాను, అది మీకు సపరేట్గా ప్లేలిస్ట్ క్రియేట్ చేస్తాను ఎకానమీకి, మీరు అది ఈజీగా ఇంకా వాచ్ చేయొచ్చు. అండ్ అలాగే మీకు ఈ పర్టికులర్ సిరీస్ ఏదైతే ఉందో, ఓకేనా, అంటే ఈరోజు నేను స్టార్ట్ చేశాను కాబట్టి ప్రీవియస్గా వచ్చిన కమెంట్స్ ప్రకారంగా, సో మళ్ళీ నేను ఒకటి అడుగుతున్నాను, కమెంట్స్లో మీరు మెన్షన్ చేయండి. ఇదే సెషన్స్ మనం కంటిన్యూ చేద్దామా ఎకానమీకి, లేదా వేరే పర్టికులర్ సబ్జెక్ట్తో మళ్ళీ నేను మీ ముందుకు రావాలా అనేది నాకు కమెంట్ సెక్షన్లో రెస్పాన్స్ని ఖచ్చితంగా ఇవ్వండి. మెజారిటీ ఆఫ్ రెస్పాన్స్ని బట్టి నేను నెక్స్ట్ క్లాస్ని అప్లోడ్ చేస్తానండి. ఓకే, సో నౌ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సెన్సస్ ఇస్ కండక్టెడ్ అండర్ ద సెన్సస్ యాక్ట్ ఆఫ్ 1948 ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ వన్, census is conducted once in every 10 years. 2011 census is the 11th census in modern Indian period అన్నారు. Which of the following statement is given above is or are correct అని అన్నారు. ఓకే, సో ఫస్ట్ వన్ అండి, ఒకటి ఏంటి, సెన్సస్ అనేది అండర్ ద సెన్సస్ యాక్ట్ ఆఫ్ 1948 ప్రకారంగా కండక్ట్ చేస్తున్నారు అన్నారు. ఎస్, ఆబ్వియస్లీ కరెక్ట్ అండి. అండ్ అలాగే సెన్సస్ అనేది ఎవ్రీ అంటే 10 ఇయర్స్కి ఒకసారి దీన్ని కండక్ట్ చేస్తారు సెన్సస్ని ఎప్పుడైనా కూడా. ఓకేనా? అండ్ అలాగే 2011 సెన్సస్ అనేది 11th సెన్సస్ అన్నారు మోడర్న్ ఇండియన్ పీరియడ్లో. కాదండి, ఇది యాక్చువల్గా 7th సెన్సస్ అనమాట మోడర్న్ ఇండియన్ పీరియడ్లో. ఫస్ట్ కంప్లీట్ సెన్సస్ యాక్చువల్గా ఎప్పుడు చేయడం జరిగింది అంటే 1881లో ఫస్ట్ సెన్సస్ అండి, కంప్లీట్ సెన్సస్ అనేది తీసుకున్నారు. ఓకేనా? యాక్చువల్గా బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ మాయో, ఓకే,
లార్డ్ మాయో. ఫర్ ద ఫస్ట్ టైం 1878లో ఈ కాన్సెప్ట్ని స్టార్ట్ చేశారు, సెన్సస్ అనే కాన్సెప్ట్ని. ఓకే, అండ్ కంప్లీట్ సెన్సస్ని కండక్ట్ చేసింది 1881లో అండి. ఓకేనా, సో దాట్ వాజ్ రిలేటెడ్ టు ద సెన్సస్. ఓకే, అండ్ ఇది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు అంటే 10 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించడం జరుగుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ రిలేటెడ్ టు నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం ఒకసారి. ఇక్కడ ఆన్సర్ మనం చూసుకున్నట్లయితే థర్డ్ స్టేట్మెంట్ మనకి ఇన్కరెక్ట్ అన్నాం కదా, అవునా? సో ఇక్కడ మనకి ఆన్సర్ ఏంటండి, 1 and 2. ఓకే, సో బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, రైట్? నౌ మూవింగ్ టు ద నెక్స్ట్ వన్ అండి, దట్ వాస్ రిలేటెడ్ టు డెమోగ్రఫిక్ డివిడెండ్ అన్నారు. ఓకేనా, సో ఒక్కసారి మనం దీనికంటే ముందు జస్ట్ ఒక కరెక్షన్ చేసుకోండి. మనం ఇందాక పర్ క్యాపిటా ఇన్కమ్ గురించి డిస్కస్ చేసాం కదా, టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఏరియా బై టోటల్ పాపులేషన్ అని అన్నాం, రైట్? సో పర్ క్యాపిటా ఇన్కమ్ అని అన్నప్పుడు ఇంకా సింపుల్గా మీకు అర్థం అవ్వాలి అంటే జస్ట్ ఒక్కసారి నోట్ చేసుకోండి. పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది ఏంటంటే యావరేజ్ ఇన్కమ్ అండి, యావరేజ్ ఇన్కమ్ ఎర్న్డ్ పర్ పర్సన్ అండి ఇన్ అన్ ఏరియా. ఓకేనా, పర్ పర్సన్ ఇన్ అన్ ఏరియా అనమాట. ఓకేనా, అండ్ అలాగే నేషనల్ ఇన్కమ్, దట్ వాస్ నేషనల్ ఇన్కమ్ బై టోటల్ పాపులేషన్. ఏంటండి, నేషనల్ ఇన్కమ్ బై టోటల్ పాపులేషన్ తీసుకున్నప్పుడు మనకి పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ ఇండియా అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా, యావరేజ్ ఇన్కమ్ ఆఫ్ ఎర్న్డ్ పర్ పర్సన్ ఇన్ అన్ ఏరియా అండ్ అలాగే నేషనల్ ఇన్కమ్ బై డివైడెడ్ బై టోటల్ పాపులేషన్ని కూడా మనము క్యాలిక్యులేట్ చేస్తాము. ఓకేనా, సో ఇవి రెండు కూడా మీరు కన్సిడర్ చేసుకోండి, ఇంక్లూడ్ చేసుకోండి పర్ క్యాపిటా ఇన్కమ్ ఫార్ములాలో. నెక్స్ట్ వన్, సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము. ఫుల్ డెమోగ్రఫిక్ డివిడెండ్ ఈస్ అచీవ్డ్ వెన్ ద గవర్నమెంట్ ప్రమోట్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అండి, మోర్ సోషల్ సెక్యూరిటీ, మోర్ ఇంటెన్సివ్ గ్రోత్, మోర్ స్కిల్ డెవలప్మెంట్, మోర్ క్యాపిటల్ మార్కెట్. సో ఫస్ట్ ఇక్కడ మీకు ఐడియా ఉండాల్సిన పాయింట్ ఏంటి అంటే డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే ఏంటి మరి. ఓకే, సో ఇక్కడ మనకి యుఎన్ఎఫ్పిఏ డెఫినేషన్ ప్రకారం చూసుకున్నట్లయితే, ఓకే యుఎన్ఎఫ్పిఏ అన్నాం కదా, సో నేను ఇందాక కూడా మీకు డిస్కస్ చేశాను. యుఎన్ఎఫ్పిఏ అనేది ఏంటండి, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ అనమాట. ఇది డెమోగ్రఫిక్ డివిడెండ్ని ఏమని డిఫైన్ చేసింది అంటే ఎకనామిక్ గ్రోత్ పొటెన్షియల్ అండి, అండ్ అది కూడా ఎస్పెషల్లీ అంటే షిఫ్ట్స్ అనమాట. దేని గురించి, పాపులేషన్ యొక్క ఏజ్ స్ట్రక్చర్ అండి, ఎస్పెషల్లీ షేర్ ఆఫ్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అండి. ఏదది, షేర్ ఆఫ్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్. వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎంత మరి, ఏ ఏజ్ గ్రూప్ అంటే 15 to 64 ఇయర్స్. ఓకేనా, సో ఈ కేటగిరీ వాళ్ళని వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అంటారు. అయితే వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎప్పుడైతే నాన్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ కంటే ఎక్కువగా ఉంటుందో, ఓకేనా, వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఈజ్ లార్జర్ దాన్ నాన్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్. మరి నాన్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అంటే ఏ ఇయర్స్ అంటే అండర్ 15 అండి ఒకటి, అండ్ ఓవర్ 64 ఇయర్స్ అనమాట. ఓకే, అబోవ్ 64 ఇయర్స్ అండ్ బిలో 15 ఇయర్స్. ఓకే, అండర్ 15 ఇయర్స్, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళని నాన్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అంటారు. సో అది మనకి జనరల్గా చూసుకుంటే వర్కింగ్ ఏజ్ పాపులేషన్ నాన్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని డెమోగ్రఫిక్ డివిడెండ్ అనేది మనకి అక్కర్ అవుతుంది. ఓకేనా, అయితే డెమోగ్రఫిక్ డివిడెండ్ ప్రస్తుతం ఓన్లీ 2 కంట్రీస్లో ఉంది, అది ఇండియా మరియు బంగ్లాదేశ్ అండి. ఓకే, అండ్ ఇండియాలో కూడా డెమోగ్రఫిక్ డివిడెండ్ ఎండ్ అవ్వబోతుంది అన్నారు ఎప్పటికల్లా. ఇప్పుడు 2001 సపోజ్ 24లో ఉంటే టిల్ 2055 వరకు మనకి జనరల్గా డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే వర్కింగ్ ఏజ్ పాపులేషన్ తగ్గబోతుంది. అంటే వర్కింగ్ ఏజ్ పాపులేషన్ విల్ బి లెస్ దెన్ నాన్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అని అంటున్నారు. సో ప్రస్తుతం అయితే డెమోగ్రఫిక్ డివిడెండ్ చూసుకుంటే అంటే వర్కింగ్ ఏజ్ పాపులేషన్ అయితే యుఎన్ఎఫ్పిఏ డిఫైన్ చేసింది 15 to 64 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వాళ్ళు, నాన్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఏమో అండర్ 15 అండ్ అబోవ్ 64 ఇయర్స్ అనమాట. ఓకేనా, సో వర్కింగ్ ఏజ్ పాపులేషన్ నాన్ వర్కింగ్ ఏజ్ పాపులేషన్ కంటే ఎక్కువ ఉంటే దాన్ని మనం డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటాము. ఓకేనా, అయితే డెమోగ్రఫిక్ డివిడెండ్ వల్ల జనరల్గా ఏంటంటే మనకి అసలు ఇది ఏర్పడడానికి మేజర్ రీజన్స్ ఏంటి అంటే ఒకటండి, డిక్లైన్ ఇన్ ఫెర్టిలిటీ రేట్స్ ఉండడము, అండ్ అలాగే ఇంక్రీజ్ ఇన్ ఎడ్యుకేషన్, అర్బనైజేషన్ కానీ మైగ్రేషన్ కానివ్వండి, అండ్ అలాగే పాలసీ ఇంటర్వెన్షన్స్, హెల్త్ కేర్లో కొన్ని ఇంప్రూవ్మెంట్స్ వల్ల. ఓకేనా, సో ఇవన్నీ కూడా డెమోగ్రఫిక్ డివిడెండ్ని లైక్ దీస్ వర్ ద రీజన్స్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ డెమోగ్రఫిక్ డివిడెండ్ అనమాట. ఓకే, అండ్ అలాగే ఇక్కడ మనకి ఏమన్నారు, డెమోగ్రఫిక్ డివిడెండ్ అంటే ఫుల్ డెమోగ్రఫిక్ డివిడెండ్ ఎప్పుడు జనరల్గా అచీవ్ అవుతుంది గవర్నమెంట్ ఏది ప్రమోట్ చేసినప్పుడు అంటే ఎక్కువగా స్కిల్ డెవలప్మెంట్ చేసినప్పుడు అండి. ఓకేనా, సో విచ్ ప్రమోట్స్ మోర్ స్కిల్ డెవలప్మెంట్. ఓకే, వెన్ గవర్నమెంట్ ప్రమోట్స్ మోర్ స్కిల్ డెవలప్మెంట్. ఓకేనా, ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్. దెన్ దాట్ పర్టిక్యులర్ టైం ఇక్కడ మీరు కన్సిడర్ చేయాలండి. సో విచ్ ఇస్ రిలేటెడ్ టు ద మోర్ స్కిల్ డెవలప్మెంట్ అనమాట. ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్. ఫుల్ డెమోగ్రఫిక్ డివిడెంట్ ఈస్ అచీవ్డ్. ఓకే, నెక్స్ట్ వన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ టేక్స్ ఇంటూ అకౌంట్ ద డెత్ ఆఫ్ ఇన్ఫాంట్స్ విత్ ఇన్ ఎ మంత్ ఆఫ్టర్ బర్త్ అండి. ఓకే, ఫస్ట్ స్టేట్మెంట్ ఇది. సెకండ్ స్టేట్మెంట్,
Infant mortality rate is the number of infant deaths in a particular year per 100 live births during that year. ఓకేనా? సో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ వన్ అని అడిగారు. ఓన్లీ వన్, ఓన్లీ టూ, బోత్ వన్ అండ్ టూ, నైదర్ వన్ నార్ టూ. మనం ఆల్రెడీ ప్రీవియస్గానే డిస్కస్ చేసాము ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే ఏంటి. ఓకే, డెత్ ఆఫ్ ఇన్ఫాంట్స్ విత్ ఇన్ అ ఇయర్, విత్ ఇన్ అ వెన్ దే లైక్ బిఫోర్ దే అటైన్ ద ఏజ్ ఆఫ్ 1 అని. అవునా, 1 year అటైన్ చేసే లోపు చనిపోతే ఆ పర్టికులర్ పిల్లల్ని ఓకే ఇన్ఫాంట్స్ అని అన్నారు ఇక్కడ. సో ఆ పర్టికులర్ రేట్ని ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అని కన్సిడర్ చేస్తారు. అది కూడా ఎన్ని లైవ్ బర్త్స్ అని చెప్పాను నేను ప్రీవియస్గా మీకు, 1000 లైవ్ బర్త్స్ అండి. ఓకేనా, ఫర్ 1000 లైవ్ బర్త్స్ ఇన్ ద డ్యూరింగ్ దాట్ పర్టికులర్ ఇయర్. బట్ ఇక్కడ మనకి స్టేట్మెంట్లో ఏమి ఇచ్చారు, పర్ 100 లైవ్ బర్త్స్ అన్నారు. సో ఆబ్వియస్గా ఇది ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. అండ్ అలాగే ఫస్ట్ స్టేట్మెంట్లో కూడా ప్రాపర్గా చదవండి. డెత్ ఆఫ్ ఇన్ఫాంట్స్ విత్ ఇన్ ఎ మంత్ అన్నారండి, ఇది విత్ ఇన్ ఎ మంత్ కాదు. ఓకేనా, సో విత్ ఇన్ ఎ ఇయర్ దట్ టు వెన్ దే అంటిల్ దే అటైన్ ద ఏజ్ ఆఫ్ 1 year. ఓకేనా, సో బిఫోర్ దాట్ ఒక పర్టికులర్ చైల్డ్ చనిపోతే ఆ పర్టికులర్ లైవ్ బర్త్ని ఏమంటారంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ మెజర్స్ జనరల్లీ number of dead infants less than 1 year of age in proportion to the number of infants born per 1000 live births అండి. ఓకే, డ్యూరింగ్ దట్ పర్టికులర్ ఇయర్. సో ఇక్కడ మనకి రెండు స్టేట్మెంట్స్ కూడా తప్పు. దట్ వాస్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ మనకి ఏది కరెక్ట్ అని అడిగారు కాబట్టి నైదర్ వన్ నార్ టూ. ఓకే, ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్, రైట్. సో మనం ఈరోజు డెమోగ్రఫీ మరియు నేషనల్ ఇన్కమ్ రెండు చాప్టర్స్ని కూడా, ఈ రెండు యూనిట్స్ని కూడా మనం రివైజ్ చేయడం జరిగింది త్రూ ద క్వశ్చన్స్ అండి. ఇంకా మీరు గ్రీన్ జీడిపి అంటే ఏంటి, ఓకే, సో ఇలాంటి కొన్ని పర్టికులర్ టర్మ్స్ కానివ్వండి, ఓకే, లైక్ అంటే కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయి, ఇప్పుడు జిఎన్పి, జీడిపి మనం డిస్కస్ చేసాము. నేషనల్ ఇన్కమ్ ఎందుకోసం చూస్తాము, నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు మనీ వాల్యూ కన్సిడర్ చేసేటప్పుడు డబుల్ కౌంటింగ్ ఉండకూడదు, ఇదంతా డిస్కస్ చేసామా లేదా. నేషనల్ ఇన్కమ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, స్టాటిస్టికల్ ఆఫీస్ రైట్, సిఎస్ఓ అనేది ఏమని డెఫినేషన్ ఇచ్చింది నేషనల్ ఇన్కమ్కి. అండ్ అలాగే స్టాటిస్టికల్ ఆఫీస్, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ 1951లో ఎస్టాబ్లిష్ అయింది. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అన్నాము, న్యూఢిల్లీలో అన్నాము. సిఎస్ఓ ఎందుకోసం అన్నాము, దట్ వాస్ రిలేటెడ్ టు ఎస్టిమేట్ నేషనల్ ఇన్కమ్ అండి, సిఎస్ఓని ఎస్టాబ్లిష్ చేసింది. అవునా, ఇదంతా మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. బట్ ఇంకా రిమైనింగ్ కాన్సెప్ట్స్ ఏవైనా ఉన్నా, సపోజ్ లైక్ ఇంకా రిమైనింగ్ ఉంటే నేను నెక్స్ట్ క్లాస్ చెప్పాను కదా, మీ ఫీడ్బ్యాక్, మీ రెస్పాన్స్ని కమెంట్స్లో బేస్ చేసుకొని నెక్స్ట్ అప్కమింగ్ సెషన్ని ప్లాన్ చేస్తాను. ఓకేనా, అండ్ అలాగే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఎంత అనేది, అండ్ అలాగే మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ ఎంత, ఓకే, ఇండియాలో ప్రెసెంట్గా ఉన్నది. ఓకేనా, అండ్ అలాగే అండర్ 5 మోర్టాలిటీ రేట్ ఎంత అనేది ఒకసారి మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లేదు మీరు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయలేకపోతున్నామంటే అట్లీస్ట్ మీరు రిఫర్ చేసుకోండి, మీకు అది ఫర్దర్ ఎగ్జామినేషన్లో హెల్ప్ అవుతుంది. తెలంగాణలో కూడా ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఎంత ఉంది, మ్యాటర్నల్ మోర్టాలిటీ రేట్ ఎంత ఉంది, అండర్ 5 మోర్టాలిటీ రేట్ ఎంత ఉంది అనేది ఒక్కసారి చూసుకోండి మీరు. ఫర్దర్ మీకు అది ఖచ్చితంగా ఎగ్జామ్స్కి హెల్ప్ అవుతుందండి. ఇలా మీకు ఏ డేటా అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే కరెంట్ అఫైర్స్ కూడా ఏ టాపిక్స్ పైన క్వశ్చన్స్ మీకు రావచ్చు అనే ఛాన్సెస్ ఉన్నా కూడా మ్యాక్సిమం వాటిపైన క్వశ్చన్స్ మనము ఆల్రెడీ టెస్ట్ సిరీస్లో ఇంక్లూడ్ చేసామండి. ఓకేనా, సో లైక్ మీకు ఇందులో గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 టెస్ట్ సిరీస్లో కూడా కరెంట్ అఫైర్స్ రీసెంట్వి కూడా కవర్ అవుతాయండి. టిల్ ఎగ్జామ్ డేట్ వరకు అన్ని కరెంట్ అఫైర్ టెస్ట్లు కూడా ఆల్రెడీ మీకు కరెంట్ అఫైర్స్వి సపరేట్ టెస్ట్లు ఉన్నాయి ఇందులోనే, ఈ టెస్ట్లోనే 20 టెస్ట్లోనే అవి కూడా కవర్ అయ్యాయి అనమాట. ఓకే, అండ్ అలాగే ఎకనామీ టెస్ట్ సిరీస్లో కూడా మీకు ఇక్కడ నేను మెన్షన్ చేసిన ప్రకారంగా క్వశ్చన్స్ అనేవి ఉంటాయండి. ఓకే, సో మీకు ఈ సెషన్ హెల్ప్ఫుల్ అవుతే మీ పాజిటివ్ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, సో దాట్ నేను అప్కమింగ్ సెషన్ని ప్లాన్ చేస్తాను. ఓకేనా, సో మనం ఇందులో 2 యూనిట్స్ని కవర్ చేశాము. ఇంకా రిమైనింగ్ టాపిక్స్ ఏవైనా ఉన్నా నేను ఫర్దర్ అప్కమింగ్ సెషన్స్లో ప్లాన్ చేస్తాను. సో మాక్సిమం మనం వీలైనంత వరకు ఈ పర్టికులర్ సెషన్లో డిస్కస్ చేశాము నేషనల్ ఇన్కమ్ మరియు డెమోగ్రఫీకి సంబంధించి. ఓకే, అండ్ అలాగే నెక్స్ట్ ఇంకా ఎకనామీ మ్యారథాన్స్ అయినా లేదంటే ఏదైనా అదర్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ పైన కావాలి అన్న కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ డూ మెన్షన్ యువర్ వాల్యుయబుల్ ఫీడ్బ్యాక్ ఇన్ ద కమెంట్స్. థ్యాంక్ యూ. అండ్ అలాగే గ్రంథాలయ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అండ్ ఈ పర్టికులర్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ అదర్ ఆస్పిరెంట్స్కి కూడా షేర్ చేయండి, సో దాట్ ఇట్ విల్ రీచ్ టు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆస్పిరెంట్స్ అండ్ డెఫినెట్లీ ఈ సెషన్స్ అనేవి హెల్ప్ఫుల్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ గైస్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ అప్కమింగ్ ఎగ్జామినేషన్స్ and maintain consistency in your preparation. We'll be going to meet in the next other session. Until then, stay tuned. And don't forget to click the like button. Do subscribe to Granthalaya YouTube channel.